విశాఖపట్నం నుండి చందు అందిస్తారు. చందు చెప్పండి, ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అక్కడ ఏ విధమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగానే కొనసాగుతుంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి అంటే ఈ రోజు అర్ధరాత్రి కళింగపట్నం సమీపాన తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం అయితే కొనసాగుతా ఉంది. విశాఖపట్నానికి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో అయితే తీరాన్ని చేరుతుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్లు కూడా జారీ చేశారు. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, అలాగే గ్రీన్ అలర్ట్లు కూడా జారీ చేశారు. అయితే రెడ్ అలర్ట్ లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, పల్నాడు, గుంటూరు అంటే ఈ ఏదైతే ఉందో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో పూర్తి స్థాయిలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆరెంజ్ అలర్ట్ ఏదైతే ఉందో విశాఖ, అల్లూరు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, యానాం తదితర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ వర్షాలు అనేవి కూడా 2-3 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పి కూడా అధికారులు చెప్పారు. అయితే ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలో కూడా వరద ముప్పు ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఏపీలో ప్రధాన పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సముద్రంలో ఎవరు కూడా ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ కూడా పూర్తిగా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. పూర్తిగా గత 3 రోజుల నుంచి కూడా అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం, అలాగే అనకాపల్లి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం పూర్తిగా ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా భారీ వర్షాలు అయితే పడతా ఉన్నాయి. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ రోజు పూర్తిగా ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా పాఠశాలలకు సెలవు అనేది కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలకు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు కావచ్చు, పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ కూడా హాలిడేని ప్రకటించారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా గుర్తించడం జరిగింది. మరో 3 రోజుల పాటు అంటే ఈ రోజు వాయుగుండం తీరం దాటినా కూడా మరో 3 రోజుల పాటు ఈ వర్షాలన్నీ కూడా ఎడతెరపు లేకుండా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఆ శాఖలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పూర్తిగా అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి వరద ముప్పుని అలాగే వర్షాభావ పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడాలి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మనం ఉన్నామని ఒక నమ్మకం అనేది కలిగించాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కనుక వర్షాభావ పరిస్థితులు కొన్ని రోజులు కనుక కొనసాగితే అధిక వర్షాలు కూడా నమోదైన పక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను కూడా వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కూడా అధికారులందరికీ పూర్తి స్థాయిలో స్పష్టంగా కూడా సందేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏవైతే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఉత్తరాంధ్ర మొత్తం మీద చూసుకుంటే అతి పురాతన ఇంట్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా తక్షణం వేరే పునరావాస కేంద్రాలు కూడా తీసుకువెళ్లే విధంగా అధికారులందరికీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితుల్లో వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నింగ్ అవుతుంది. వర్షాభావ పరిస్థితులు ఎక్కడెక్కడ వాటర్ ఉండిపోవడం వల్ల సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వైద్య శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వాటర్ స్టాగ్నింగ్ కాకుండా చూడడం, ఈ సీజనల్ మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పూర్తిగా జీవీఎంసీ సిబ్బందిని, శానిటైజర్ సిబ్బంది పూర్తిగా వీరందరినీ కూడా అప్రమత్తం చేశారు. అన్ని శాఖలతో కూడా ప్రతి శాఖతో కూడా ఆయన సమావేశమయ్యి పూర్తిగా ఆ శాఖ అధికారులందరూ కూడా ఈ రోజు ఒక రివ్యూ మీటింగ్ లో పాల్గొని వీరందరికీ కూడా ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.